హలో అండి. నమస్తే. ఈరోజు పులిహార కట్టెల కూర గోంగూర కట్టెల కూర తీసుకొని పులిహార గోంగూర చేస్తున్నా. అదంతా ఆకు ఒలుచుకొని, కడుక్కొని, ఆరబెట్టుకున్నా. తర్వాత తగినంత చింతపండు తీసుకొని, వాటర్ పోసి పొయ్యి మీద పెట్టానండి. ఓ బాండీ తీసుకొని గోంగూర అంతా గూడా వేయించుకున్నాను. ఇప్పుడు ముందుగా మనకి మసాలా కావాలండి. ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, ధనియాలు కలిపి నూనె వేయకుండా బాండీలో వేయించుకొని రాళ్ళ ఉప్పు వేసుకొని మనం మిక్సీ జార్‌లో చల్లారినాక పట్టుకోవాలండి. పులిహోర గోంగూరకి నూనె వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించుకున్నాను. అది వేగిందండి. తర్వాత చింతపండు రసం అంతా గూడా తీసి అందులో పోసుకున్నాను. ఈలోపు మిక్సీలో పట్టుకున్నది కొంచెం కలర్ తక్కువగా అనిపిచ్చింది. ఎండు కారం వేశానండి. కలరు బావుంటేనే కదా తినటానికి బావుంటుంది. పులిహోర పప్పు కూడా రెడీ అయిపోయిందండి. గోంగూరలో కలిపేశాను. పులిహోర గోంగూర రెడీ అండి.